రాజ్యాంగ మాదేం నేషనల్ పార్టీ కదా, ఆయన ఒక ఆయన నేషనల్ పార్టీ జిల్లా కాబట్టి ఆయన నేషనల్ అంతా విస్తరించుకున్నాడు. మాది ఓన్లీ స్టేట్ పార్టీ కదా, ఆయన ఒక ఆయన నేషనల్ పార్టీ అని పెట్టుకున్నారు కాబట్టి మీకు ఎట్లా పెట్టుకోవాలి కాబట్టి తూతూ మంత్రంగా ఒక ఆయన పెట్టుకున్నారు. దానికి మేము కాదనట్లా, మీ అంతర్గతం. మీరు అంటున్నారు అధికారాలు ఏమీ లేదని. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేస్తే 175లో 50 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేస్తారు తెలుగుదేశం పార్టీ. నిజమేనా? ఇది విన్నామా? ఆ జిల్లా ఆ బీసీల్లో అధ్యక్షులు ఉన్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఒక బీసీ టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా. నెల్లూరు జిల్లా కనీసం ఒక జిల్లాకు ఒక బీసీ టికెట్ ఇవ్వాలి కదా. ఈ జిల్లాలో కనీసం ఒక బీసీ టికెట్ ఇచ్చాడా? అదే నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇవ్వలేదు? గత 25 సంవత్సరాల నుంచిగా ఎవరో అక్కడ తెలుగుదేశంలో 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో ఇస్తున్నారుగా, మీరు ఎందుకు ఇవ్వలా? అంటే బీసీగా ఉండి ఇవ్వలేదనే ఎందుకబ్బా చెప్తారు? అవన్నీ ఒక స్టేట్కి సంబంధించి ఒక హోదా కలిగిన పద్ధతి, అది ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. నేను ఒకటే చెప్తానబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి పార్లమెంట్కి పోటీ చేయాలన్నాడు. ఎస్, పోయినాను. నర్సరావుపేట పోయి పోటీ చేయమన్నాడు, చేశాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్. ఖచ్చితంగా పోటీ చేస్తా ఎక్కడో దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అని పక్కన పెడితే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయమని చేస్తా, లేదు అంటే నాకేం. ఎందుకంటే నేను గర్వంగా కూడా చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యే ఇదే నెల్లూరు జిల్లాలో. ఎప్పుడూ ఒక మంత్రిగాలో నేను మంత్రి అయ్యా. ఈ జిల్లాలో రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకా నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు కూడా అనుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో నాకు ఒక పేజ్ ఉంది, నాకు ఒక చరిత్ర ఉంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అనిల్ అనే సోకాల్డ్ వ్యక్తి, ఎవరు అన్న తెలియని వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలానా అనిల్ కుమార్ యాదవ్ మీరు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తితో ఒక 10 మందికి పరిచయం ఉన్న వ్యక్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సంతోషం, ఆ తృప్తి నా జీవితంలో నాకు చాలు. ఆయన ఇవ్వకపోయినా నేనేం బాధపడేది లేదు, ఇచ్చినా హ్యాపీగా పోటీ చేసేది. కాబట్టి ఈ జిల్లాలో నాకు ఒక పేజు, నాకు ఒక హిస్టరీ ఇచ్చేసిన వ్యక్తి. ఇంతకన్నా మళ్ళీ ఇంక ఎంపీఓ మళ్ళీ ఎమ్మెల్యే అయినా రాకపోయినా నాకేం బాధ లేదు. అర్థమైందా? ఆ స్థాయి నాకు గౌరవం ఇచ్చాడు. నాకు కాకపోతే ఇంకొకరికి ఇచ్చినా సంతోషమే. ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను నర్సరావుపేటకు పంపించాడు, కానీ ఈ జిల్లాలో ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు. ఆ పార్లమెంట్లో ఆ 2 ఇచ్చారనే కదా మేము ఒక ఎంపీ అభ్యర్థిని, సరే ఎంత పెద్ద వ్యక్తి, దేంట్లో పెద్ద మీ అందరికీ తెలుసు, ఆ వ్యక్తిని మేము కోల్పోయాం. ఇదే తెలుగుదేశం పార్టీ చేయగలుగుతానా అని అడుగుతా ఉన్నా. లటక్కన లాక్కొని 2 సీట్లు ఇచ్చారు మీరు, అప్పుడు దాకా ఉన్న ఒక వ్యక్తిని తీసేసి కూడా. అంత నష్టమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భరించారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను, వాళ్ళకి టికెట్ ఇంకొకరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు కాదు కదా. అయినప్పటికీ ఒక పేద మైనారిటీకి ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమి గెలుపు తర్వాత సంగతి అబ్బా, గెలుస్తాం ఓడిపోతాం, రాజకీయాలలో ఒక చక్రం. అందరం ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు మేము ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాం, అది పక్కన పెట్టు. కానీ ఒక అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఓడిపోతాడని తెలిసినప్పటికీ, అందరు చెప్తున్నప్పటికీ ఒకరికి అవకాశాలు కల్పించాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్తా ఉన్నా. ఇంకేమైనా ఉందబ్బా? అది మా రవెన్నకి పాపం. మీ పార్టీలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా, వాళ్ళని పాపం కొమ్ముగాయి అని చెప్తున్నా. కోట్లు ఖర్చు పెట్టుకొని బీసీలు నష్టపోయినారు. వాళ్ళకి ఏదైనా మంచి చేసేది ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా ఉంది? వాళ్ళ అంతర్గతం వాళ్ళు చూసుకోవాలా. ఈసారి జిల్లాలో ఏదైనా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇచ్చేది ఉందా, ఒక ఎంపీ ఇచ్చేది ఉందా? అది కూడా లేదా. అది వాళ్ళు చూసుకోవాలా, మమ్మల్ని ప్రశ్నించకుండా. అయినప్పటికీ వాళ్ళ అంతర్గత విషయం మేము మాట్లాడదలుచుకోవట్లేదు. నన్ను అన్నాడు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా గౌరవంగా. కానీ అన్న చెప్పినట్టు నేను మీ 17 ఇయర్స్ ముఖ్యమంత్రిలో మా 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ పత్రికల ద్వారా నేను చెప్తున్నా, ఆయనే సవాల్ విసిరాడు, ఛాలెంజ్ విసిరింది ఆయనే. ఎక్కడ పెట్టినా నేను ఏ టైం అయినా నేను సిద్ధంగా ఉన్నా.